హాయస్ మన ప్రాజెక్ట్ ఎల్ఆర్ రైడ్లో ప్రజెంట్ మనమైతే చోర్లా అనే ఊర్లో ఉన్నాము. ఒక వెహికల్ ఏదో రిపేర్ అయిపోయి అడ్డంగా నిలిచిపోయింది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కనీసం 5:30 నుంచి ఒక 5-6 కిలోమీటర్లో ట్రాఫిక్ జామ్ నిలబడిపోయినాయి. ఎక్కడికక్కడ చిన్నగా ఒక్కొక్క అడుగు కదులుతూ ఉన్నాయి. ఇప్పటికైతే క్లియర్ ఏమో చేసినట్టున్నారు ముందు పక్కన వెహికల్ని. ఇంకా 1 కిలోమీటర్ అవతల అయితే ఆ వెహికల్ ప్రాబ్లం వచ్చేసింది. మేమైతే ఒక 8 కిలోమీటర్లు, ఇంచుమించు 8 కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్గానే ఉంది. ఎట్టొకట్ట నెట్టుకుంటూ ఆ సందుల్లో వచ్చేసాను. చోర్లా అనే ఈ ఊర్లో అయితే ఉన్నాను. ఒక ముందు పక్కన ఒక పెట్రోల్ పంపుగా ఇవాళ స్టే చేసేందుకు అడుగుదామని వెళ్తూ ఉన్నాను. ఇంత లోపల ఇక్కడైతే ఈ మండపము టెంపుల్గా కనిపించింది. కృష్ణ, ఇంకా దుర్గామాత, ఇంకా జై శ్రీరాము, కృష్ణ ఇలా వీళ్ళంతా కలిసి ఉన్నారు. ఇక్కడైతే స్టే చేసేందుకు ఈ షాపు వాళ్ళని అడిగాను. అక్కడ ఒక బ్రదర్ అయితే బాగా మాట్లాడి సరే ఉండు అని చెప్పారు. ఆ విధంగా అయితే మనం ఇవాళ ఇక్కడ స్టే చేస్తున్నాము. మనం వెళ్ళే ప్రదేశము అక్కడైతే చూసేసాం కదా మహంకాళేశ్వర్ని. ఇక్కడైతే ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఈ మధ్యప్రదేశ్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. మహంకాళేశ్వర్ అంటూ ఇక్కడ ఇంకొక 45 కిలోమీటర్లలో ఉన్నారు ఆయన. రేపు ఆఫ్టర్నూన్కి అయితే వెళ్ళిపోదాం మనము. ఇవాళ అయితే ఇక్కడ స్టే చేసేస్తాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 113 114 ఎన్నో తెలియదు. మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ ఈరోజు ఇక్కడ స్టేకి అయితే ఆగిపోయినాం మేమైతే. ఈ మండపంలో ఎంజాయ్ పండగ అంటూ ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు. ట్రాఫిక్ అయితే ఇప్పట్లో క్లియర్ అయ్యే విధంగా లేదు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయని వెనక పక్కల, ముందు పక్కన ఎన్ని ఉన్నాయని. మనం కాబట్టి ఎట్టో ఆ సందుల్లో వచ్చేసాము. మీ ఊర్లలో ట్రాఫిక్ జామ్ అయితే ఎంతసేపు ఉంటుంది కామెంట్ అయితే చేసేయండి.